హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఇన్ఫర్మేషన్ అండి. అసలు విక్టర్ విత్ ప్లాట్ఫామ్ అనేది, విక్టర్ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది ఎందుకోసం క్రియేట్ చేశారు, దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి ఇంతకు, ఈ యొక్క పాయింట్స్ అన్ని మనం కవర్ చేద్దాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, విక్టర్ విత్ యాష్ అనేది యాష్ ముఫరే గారు రూపొందించిన ఉచిత కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అన్నది. ఇది అసలు బిజినెస్ కాదండి. ఇది విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ అదొక బిజినెస్ కాదు, కానీ ఆ బిజినెస్లోకి వెళ్ళే ద్వారం అండి, గెట్వే. మనం నెక్స్ట్ బిజినెస్లోకి ఏదైతే వెళ్తాం చూడండి, ఆ బిజినెస్లోకి వెళ్ళడానికి ఒక ద్వారం అన్నమాట. ఇది ఒక డొమైన్తో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు నెక్స్ట్ బిజినెస్లోకి వెళ్ళడానికి. యాన్ ప్యాసివ్ నుంచి నెక్స్ట్ బిజినెస్లోకి వెళ్ళడానికి మధ్యలో ఇది ఒక మార్గం అండి, అంతే మనకు విక్టర్ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ దీంట్లో ఎవరు చేరవచ్చు అండి అంటే, దీంట్లో వచ్చేసి ఈ ప్లాట్ఫామ్లో యాన్ ప్యాసివ్లో ఇప్పటికే అర్హత పొందిన ఫౌండర్స్ మాత్రమే చేరగలరండి. ఇది పబ్లిక్కి అందుబాటులో ఉండదు. ఇది ప్రత్యేకంగా ఎంపికైన వారికి మాత్రమే అండి ఇది, ఈ ప్లాట్ఫామ్ అనేది. ఎవరైతే మన యాన్ ప్యాసివ్లో అర్హత పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది చేరగలరు. బయట వ్యక్తులు కానీ ఎవరికి కూడా ఈ యొక్క విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. ఎవరు చేరగలరు అనేది కూడా మీకు క్లారిటీ ఉంది ఇప్పుడు. నెక్స్ట్, విక్టర్ విత్ యాష్ అనే యొక్క ప్లాట్ఫామ్ ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటి అని అంటే అండి, దీనికి 3 ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయండి. ఒకటి, నిజమైన ఫౌండర్ల మధ్య ఐక్యత కల్పించడం. రెండవది, తదుపరి బిజినెస్కి సిద్ధం చేయడం. నెక్స్ట్ బిజినెస్లోకి ఏదైతే వెళ్తా ఉన్నామో దానికి సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉంది. మూడో ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత ధృవీకరణ, కేవైసీ అండి. నెక్స్ట్ మూడో ఉద్దేశం, మనం కేవైసీ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉద్దేశం అండి. సో మన యొక్క విక్టర్ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉద్దేశం ఏంటనేది కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ అండి, చాలామంది అడుగుతున్నారు కేవైసీ ప్రాసెస్ కేవైసీ ప్రాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. అండి, మీరు కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి, కానీ ఇది బ్యాంక్ నుంచి కానీ క్రెడిట్ చెక్ నుంచి కానీ అవ్వదండి. కేవలం మీరు నిజమైన వ్యక్తి అని నిర్ధారించడమే, మీరు నిజమైన వ్యక్తి అని తెలుసుకోవడానికి మాత్రమే అండి. యాన్ ప్యాసివ్ నుంచి అయితే అవ్వదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన థర్డ్ పార్టీ కంపెనీ చేస్తుందండి ఇది. ఆ కంపెనీ నేమ్ కూడా ఇంకా రివీల్ చేయలేదు మన యాష్ ముఫరే గారు. బట్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సంస్థ మనకు కేవైసీ చేయబోతుందండి. ప్రీవియస్గా మనకు కేవైసీ అంటేనే చాలా టూల్స్ పెట్టారు, ఓ వెరిఫై అది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఓ వెరిఫై కానీ అలాంటి అప్లికేషన్స్ నుంచి కానీ మనకు కేవైసీ అవ్వదండి. ప్రపంచవ్యాప్తంగానే ఒక థర్డ్ పార్టీ ఉంటుందని, ఆ థర్డ్ పార్టీ తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగానే ఒక గొప్ప సంస్థ నుంచి మన కేవైసీ అవుతుందండి. కేవైసీ పూర్తి చేయని వారు విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి జాయిన్ అవ్వలేరండి, ప్రవేశించలేరు. సో మ్యాండేటరీగా విక్టర్ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి అంటే, నెక్స్ట్ బిజినెస్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కేవైసీ మ్యాండేటరీ అండి. దీని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్, అసలు యాక్సిస్ విధానం ఏంటి సార్ అనేది కూడా చాలా వరకు అడుగుతాం. ఈ యాక్సిస్ విధానం ఏంటి అంటే, మీ కేవైసీ
మన కేవైసీ ధృవీకరణ పూర్తయిన తర్వాత మీరు విక్టరీ విత్ యాష్ డాష్బోర్డ్కి యాక్సెస్ ఖచ్చితంగా పొందుతారండి. అందులో మనం అందరం చూడగలిగినవి ఒక 3 ఉంటాయండి ఖచ్చితంగా. ఒకటి, ఫౌండర్స్ కమ్యూనిటీ అప్డేట్స్ చూస్తారండి. మన కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత. రెండవది వచ్చేసి అర్హత వివరాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఏమేమి అర్హతలు ఉన్నాయో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, అది కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, తదుపరి బిజినెస్కి వెళ్ళే సూచనలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ బిజినెస్లోకి ఏదైతే మనం వెళ్తాం చూడండి, ఆ బిజినెస్కి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయండి అక్కడ. కంప్లీట్ అప్డేట్స్ ఉంటాయి అక్కడ. సో కేవైసీ తర్వాత మనము యాక్సిస్ విధానం తర్వాత ఒక 3 చూడగలుగుతాం. ఈ 3 ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రధాన బిజినెస్కి మార్పు ఏంటి అంటే, ఈ బిజినెస్ యొక్క మార్పు ఏంటి, ఈ బిజినెస్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం కదండి, అసలు మార్పు ఏంటి, మన మార్పులు ఎలా ఉంటాయనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. విక్టరీ విత్ యాష్ అనేది యాన్పెస్ యొక్క ప్రధాన బిజినెస్ ప్లాట్ఫామ్కి వెళ్ళే టన్నల్ అండి, అంతే. అది ధృవీకరించిన సభ్యులు మాత్రమే తదుపరి దశకు వెళ్తారండి. ఎవరైతే కేవైసీ ప్లాట్ఫామ్ కంప్లీట్ చేసుకుంటారో ప్లాట్ఫామ్లో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ బిజినెస్లకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చాలామంది అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఏమైనా పేమెంట్ నీడా అండి, చెల్లింపు అవసరం ఉందా అని అడుగుతూ ఉన్నారు. లేదండి, మనకు పేమెంట్ నీడ్ అనేది లేదు, చెల్లింపులు అవసరం లేదండి. ఇందులో ఏ రకమైన చెల్లింపులు అవసరం లేదండి. ఇది 100% ఉచితం, కానీ అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే ఉంటుందండి. అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది. అంటే ఎవరైతే ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్లో విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్కి వెళ్తారు చూడండి, నెక్స్ట్ ఎవరికైతే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ నుంచి మెయిల్ ఐడీస్కి ఇన్విటేషన్ లింక్స్ వస్తాయి చూడండి, వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పారు. లాస్ట్ మన గ్లోబల్ మీటింగ్లో కూడా అదే చెప్పారు కదండి ఆయన. లాస్ట్ గ్లోబల్ మీటింగ్ ఏదైతే జరిగిందో అదే చెప్పారు. దాదాపుగా ఆయన ఆ మీటింగ్లో 5-6 సార్లు ఆ యొక్క పదం మెన్షన్ చేసి ఉంటారండి. అర్హత ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్కి మాత్రమే, అర్హత పొందిన వ్యక్తులకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ కమ్యూనిటీకి మాత్రమే ఫ్రీగా ఉంటుందని పదే చెప్పారండి. సో అంటే నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఫీజు ఉంటుందని అంటే, ఆ విషయం గురించి ఫీజు ఉంటుందని చెప్పలేదు, ఇంకా ఉంటుందో ఉండదో అనేది కూడా ఇంకా తెలియదండి మనకు. సో దాని గురించి నెక్స్ట్ గ్లోబల్ లైవ్ అప్డేట్లో ఏమైనా వస్తే రావచ్చండి. అసలు మన లక్ష్యం ఏంటి ఇంతకు, ఇది కూడా మనం తెలుసుకుందాం. లక్ష్యం, మన గోల్ ఏంటి, ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి, మన గోల్ ఏంటి. ఇదేంటి అని అంటే, ఇంటర్నెట్ను తిరిగి ఆకారంలోకి తీసుకొస్తుందండి. మన ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మంచి ఆకారంలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది నమ్మకం, ఐక్యత మరియు ప్రపంచ స్థాయి డిజిటల్ కమ్యూనిటీని నిర్మాణం గురించండి. ప్రపంచ స్థాయి డిజిటల్ కమ్యూనిటీ నిర్మాణం గురించి అండి ఈ ప్లాట్ఫామ్ అంతా. ఈ విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి నెక్స్ట్ బిజినెస్లోకి ఏదైతే వెళ్ళబోతున్నామో దానికి సంబంధించిందండి. మన లక్ష్యం అది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క 8 నుంచి 9 పాయింట్స్ మీకు అందరికీ క్లారిటీ అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా వరకు అండి ఎస్టర్డే పెట్టిన వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. సార్, మా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఓల్డ్ ఫోన్లో డెడ్ అయిపోయింది, మరి ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ కొత్త మొబైల్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అని. అంటే ఆయన ఓల్డ్ ఫోన్లో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారని చెప్పేసినట్టు చెప్పారు. బట్ ఈమెయిల్ ఐడికి ఓల్డ్ ఫోన్లో పోయి ఉంటే మీ ఈమెయిల్ ఐడి మళ్ళీ తీసుకోవచ్చండి. జస్ట్ మీకు మెయిల్ ఐడి గుర్తుంటే చాలు. మీ న్యూ మొబైల్లో ఏదైతే ఉంటుందో చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయండి అంటే, ఓల్డ్ ఫోన్ డెడ్ అయ్యి ఉంటే ఓటీపీ ఫోన్ నెంబర్కి వస్తుంది, ఫోన్కి కాదండి, అది యాక్చువల్గా ఫోన్ నెంబర్కి వస్తుంది ఓటీపీ అనేది, ఫోన్కి ఏం కాదు. సో సేమ్ సిమ్ న్యూ ఫోన్లో పెట్టుకోండి, అప్పుడు ఓటీపీ న్యూ ఫోన్లో వస్తుంది కాబట్టి
జీమెయిల్ లాగిన్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అయిపోండి. అలా చేస్తే మీకు ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే పోయి ఉంటుందో అది రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మల్టిపుల్ ఐడీస్ గురించి కూడా చాలా వరకు అడిగారండి. ఈ మల్టిపుల్ ఐడీస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మళ్ళీ ఈరోజు కూడా మల్టిపుల్ ఐడీస్ గురించి కూడా నేను వీడియో పెడతాను. సో ప్రతి ఒక్కరు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మల్టిపుల్ ఐడీస్ ఇలా ఇన్ని చాలా ఉన్నాయి సార్, మా దగ్గర 10 ఉన్నాయి, ఎలా చేద్దాం ఏంటి అది అని. అండి ఒకటే చెప్పారు, ఒక నేము ఒక ఐడి అండి. మీ దగ్గర మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి, 10 ఉన్నాయి, కానీ ఒక నేమ్ ఒకటే ఐడి. మీరు రిమైనింగ్ 9 ఐడీలు కూడా సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అప్లికేషన్ ఫామ్ని, ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేసి సబ్మిట్ చేయండి. అది మీ ఫ్యామిలీ వాళ్ళది పెట్టుకుంటారా ఇంకెవరిది పెట్టుకుంటారా అది మీ చాయిస్ అండి. కానీ 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మాత్రమే చేయండి. ఒక నేము ఒక ఐడి మాత్రమే. ఎలానో మీరు చేశారనుకోండి అలా. సో ఐడి పాస్వర్డ్లు అన్నీ మీ దగ్గరనే ఉంటాయి, మెయిల్ ఐడి పాస్వర్డ్లు. సో అలా కమ్యూనికేట్ అయ్యి మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలా మల్టిపుల్ ఐడీస్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. లేదండి నేను ఒకటే ఐడి చేసుకుంటా అంటే కూడా చేసుకోండి, మీ చాయిస్ అనమాట. ఓకేనా? కానీ ఒక నేమ్ ఒకటే ఐడి అండి, ఇది క్లారిటీ తీసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మన యొక్క ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయండి. మనకు టైం లేదండి, ఇంకా మనకు టైం లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఇది కంపల్సరీ, మ్యాండేటరీగా ఫిల్ చేయండి. 10 నిమిషాలు టైం తీసుకొని కంపల్సరీగా ఫిల్ చేయండి. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేయలేదో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి సంబంధించిన ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో ఇంకా ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసి పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆ వీడియో ఇస్తున్నాను. ఇంకా మల్టిపుల్ ఐడీస్ గురించి కానీ ఇంకా క్లారిటీ లేకపోతే కూడా దానికి సంబంధించిన వీడియో కూడా రైట్ సైడ్లో పెడతా ఉన్నాను. ఆ వీడియో కూడా చూసి ప్రతి ఒక్కరు క్లారిటీ తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి. ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్క 8 నుంచి 9 పాయింట్స్ మనం డిస్కస్ చేసాం కదండి. ప్రతి ఒక్కరికి తెలియాలండి, ఫౌండర్స్ అందరికీ. మీతోటి డౌన్లైన్స్ కావచ్చు, మీతోటి టీమ్స్ కావచ్చు, మీతోటి ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియాలి. వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళకంటే ఒక క్లారిటీ వస్తుందండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్స్తో మీ ముందు ఏఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.